అయితే బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్ బేసికలీ వీ షుడ్ అండర్స్టాండ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఏంది మనుషులం కదా. నేను మంతెన సత్యనారాయణ లాగా వినిపిస్తాను మీకు ఇవాళ కొంచెం. మంతెన సత్యనారాయణ, బాబా రామ్దేవ్. ఎందుకు? ఆరోగ్యమే మహాభాగ్యం. బేసికలీ కెమెరాని పట్టుకునే విధానం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం టర్మినాలజీని ఎర్గోనామిక్స్ అంటారు. కొన్ని ఫోటోలు చూపిస్తాను నేను మీకు నెట్ నుంచే. దీస్ ఆర్ కాల్డ్ ఎర్గోనామిక్స్. మీరు నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి, కానీ ఇది టాపిక్ ఏం కాదు. బట్ మీకోసము ఇక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను చెప్తున్న మాటలు ఇవి. ఈ పదానికైనా అర్థం. ఎర్గోనామిక్స్, ఆల్సో నోన్ యాజ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్, is the science of designing and arranging workplaces, products and systems to fit the people who use them. ఇక నువ్వు ఎట్లా నిలబడాలి, ఎట్లా కూర్చోవాలి, ఇప్పుడు ఇట్లా చదివితే మనకు కష్టంగానే ఉంటుంది. బేసికలీ నడుము నొప్పులు వచ్చినాయి ఎవరికన్నా మీ బ్యాచ్లో? ఎవరికి రాలే? నడుము నొప్పులు, భుజాల నొప్పులు, మోకాల నొప్పులు డ్రైవింగ్ చేసి చేసి వచ్చి ఉంటుంది. ప్రతి మనిషికి వస్తుంది, రావాలి కూడా. రాకపోతే నీకు మనిషివి కాదు నువ్వు. రాకపోతే నువ్వు మనిషివి కాదు. ఇప్పుడు తలనొప్పి, కొన్ని ఫ్యాక్టర్స్కి తలనొప్పి ఎందుకు వస్తున్నాయి ఆలోచిద్దాం. ఇది ఒకసారి అర్థమైన తర్వాత మీకు కొన్ని విషయాలలో మార్పులు వస్తాయి. బేసిక్ ఎర్గోనామిక్స్, ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చోవడం ఇస్ వన్ ఫ్యాక్టర్. స్క్రీన్ మీద కనిపిస్తే మీకు స్పైన్. అంటే మనం మనుషులం అనే విషయాన్ని మర్చిపోయి కొన్నిసార్లు తల కిందికేసి ఫోన్ని చూసి, ఆర్ మనం కూర్చునేటప్పుడు అప్పర్ బాడీ మొత్తం ఇట్లా ముందుకు వెళ్ళిపోయి, క్లాస్లో కూర్చునేటప్పుడు కూడా మీకు ఎందుకు సుస్తు వస్తే అట్లా కూర్చుంటే సుస్తు అవుతారు. నిజం కర్నా, నువ్వు ట్రై చేయి. ఇప్పుడు ఎడ్జ్కి బ్యాక్ ఇట్లా పెట్టి ఇట్లా స్ట్రైట్గా కూర్చొని ట్రై చేయి. వెళ్ళి ఒకసారి అగో ఎవ్రీబడి అందరు ట్రై చేయండి. ఇట్లా స్ట్రైట్గా నిటారుగా కూర్చోడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు అలర్ట్ ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది. అర్థమవుతుందా? అంటే నేను ఈ క్లాస్ కోసం చెప్తలేను. మీరు నిజానికి సిస్టమ్ ముందు కూర్చుంటే మనము ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు. స్ట్రెయిన్ ఎప్పుడైతుంది బాడీకి, ఇప్పుడు ఇట్లుంటే నిజానికి ప్రాబ్లం రాదు. బేసిక్ మన హ్యూమన్ కన్స్ట్రక్షన్ నుంచి మాట్లాడితే లెట్స్ లుక్ అట్ ఈచ్ ఆఫ్ దిస్. ఇది ఫ్యూచర్లో మీరు సిస్టమ్ ముందు కూర్చునేటప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. బట్ అట్ దిస్ పాయింట్ యూ షుడ్ అండర్స్టాండ్ హౌ నాట్ టు. ఇప్పుడు ఈ పాయింట్కి కర్వేచర్ ఎట్లుంది? క్రాస్. దీనివల్ల ఏమవుతుంది? ఈ అప్పర్ బాడీ వెయిట్ లుంబర్ స్పైన్ మీద ఎక్కువ పడుతుంది. తప్పుగా పడుతుంది. కరెక్ట్గా పడితే ప్రాబ్లం లేదు, తప్పుగా పడ్డం ప్రాబ్లం. అండ్ ఈ ప్రెషర్ కూడా కాళ్ళకు కూడా. చిన్నప్పుడు స్కూళ్ళల్లో మన బెంచ్కి ఒక మధ్యలో కట్ట ఉండేది. ఎందుకు? దట్ వాజ్ యాక్టింగ్ యాజ్ అ ఫుట్ రెస్ట్. ఫుట్ రెస్ట్ బేసికలీ వీటిని ఏమంటారు? ఫుట్ రెస్ట్. కార్లో ఆర్మ్ రెస్ట్ అని ఉంటుంది. ఆ సపోర్ట్ లేకపోతే మీకు దాని వెయిట్ లీనియంట్ ఎడ్జ్ ఫ్యాక్టర్ మీద పడుతుంది. ఇది చెప్పేటప్పుడు అవునా అని కొంతమందికి అనిపిస్తాయి, మరి చిన్నపిల్లల లెక్క చెప్తున్నాడని. కానీ చిన్నవి చేయకనే చాలా సఫర్ అవుతారు. ఐ సీన్ పీపుల్ గెటింగ్ రిస్ట్ ఇంజురీస్ ఎడిట్ చేసి ఇట్లా ఫారెన్ షోల్డర్ అని అంటారు, ఫ్రోజన్ షోల్డర్ అంటారు. మీకు ప్రాబ్లం చూపిస్తాను నేను. ఇన్ని రకాలలో అవును అని చెప్తారు. మీకు కాకపోయినా మీ పెద్దోళ్ళకి అయ్యి ఉంటుంది, మీకు కూడా అయ్యే ఉంటుంది. యంగ్ ఉన్నప్పుడు కదా పట్టించుకోరు.